మంచు మోహన్ బాబు గారు తన కుమారుడు మంచు మనోజ్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తాను 78 సంవత్సరాల సీనియర్ సిటిజన్ని అని, తనకు రక్షణ కల్పించాల్సిందని పోలీసుల దగ్గరికి వెళ్లారు, కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ కంప్లైంట్ కాపీ మన చేతుల్లో ఉంది. పూర్తి కంప్లైంట్ మోహన్ బాబు గారు ఏమిచ్చారన్నది స్పష్టంగా ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మరి మంచు మనోజ్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అండి, రాచకొండ పోలీస్ కమిషనర్ కు మంచు మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇచ్చారు, తనకు రక్షణ కావాలి అని చెప్పి. ఆ కంప్లైంట్ క్లియర్ గా చదువుతున్నాను ఏముందో. కమిషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ కమిషనరేట్, హైదరాబాద్. విషయం: నా కొడుకు శ్రీ మనోజ్ కుమార్ మంచు మరియు శ్రీమతి మోనికా వైఫ్ వీళ్ళిద్దరిపై తక్షణ చర్య కోసం అభ్యర్థన. మిస్టర్ మంచు మనోజ్ మరియు నా ప్రాణం మరియు ఆస్తుల రక్షణ కోసం వారి సామాజిక వ్యతిరేక అంశాలు, ఇవన్నీ కూడా నోట్ అని చెప్పి ఫస్ట్ విషయం అని చెప్పి రాస్తారు కదా, అందులో ఉన్నాయి. ఇక కంప్లైంట్: గౌరవనీయులైన సార్ ఆర్ మేడం, నేను మోహన్ బాబు మంచు, సర్వే నెంబర్ 194, మంచు టౌన్, జల్పల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ 500005 నివాసిని. మీ తక్షణ దృష్టికి మరియు అవసరమైన చర్య కోసం కింది వాస్తవాలను సమర్పిస్తూ ఉన్నాం. నేను పైన పేర్కొన్న చిరునామాలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. 8 డిసెంబర్ 2024 నా చిన్న కొడుకు శ్రీ మనోజ్ బ్రాకెట్లో 4 నెలల క్రితం యాదృచ్ఛికంగా నా ఇంటిని విడిచిపెట్టి తిరిగి వచ్చాడు. అతని ద్వారా ఉద్యోగంలో చేరిన కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. ఆ తర్వాత అతను తన భార్య శ్రీమతి మోనికాతో కలిసి ఆ ప్రాంగణం నుంచి నిష్క్రమించాడు. తన 7 నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి మరియు నాని సంరక్షణలో పెట్టాడు. తర్వాత నా కొడుకు మనోజ్ రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడని, అప్పటికి నేను నిద్రపోతున్నానని నాకు సమాచారం అందింది. మరుసటి రోజు ఉదయం నేను నా దైనందిన కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు నా ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులను నేను గమనించాను. మాదాపూర్లోని నా కార్యాలయంలో ఉదయం 10:30 నా ఉద్యోగి ఒకరు నా కుమారుడు శ్రీ మంచు మనోజ్ సహచరులమని చెప్పుకుంటూ దాదాపు 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారని నాకు తెలియజేశారు. వారు నా సిబ్బందిని భయంకరమైన పరిణామాలతో బెదిరించారు. వారిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేరు అని చెప్పి ప్రకటించారు. ఈ వ్యక్తులు నా కుమారుడు శ్రీ మంచు మనోజ్ మరియు శ్రీమతి మోనికా సూచనల మేరకు నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని నా ఉద్యోగులను బెదిరిస్తూనే ఉన్నారు. నా భద్రత, నా విలువైన వస్తువులు మరియు నా ఆస్తి గురించి నేను భయపడుతున్నాను. నాకు హాని కలిగించే ఉద్దేశ్యంతో మరియు భయాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ఈ వ్యక్తులు నా ఇంటికి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారని, నా నివాసాన్ని శాశ్వతంగా విడిచిపెట్టమని నాకు తెలియజేశారు. ఆ వ్యక్తులందరూ సంఘ విద్రోహులు మరియు నాతో సహా నా ఇంట్లో ఉన్నవారికి భయం మరియు ప్రాణహాని కలిగిస్తున్నారు. బెదిరింపులు మరియు బలవంతంగా నా ఇంటిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు నా కొడుకు మనోజ్ మరియు అతని భార్య శ్రీమతి మోనికా ఈ ప్లాన్ను రూపొందించారని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను దాదాపు 78 ఏళ్ల వయస్సున్న సీనియర్ సిటిజన్ని. అద్దె వ్యక్తుల మద్దతుతో వాళ్ల చర్యలు నా ప్రాణానికి మరియు నా ఆస్తికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను దయచేసి మీ తక్షణ జోక్యం కోసం అభ్యర్థిస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, నా కొడుకు మంచు మనోజ్, అతని భార్య శ్రీమతి మోనికా మరియు వారి సహచరులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. పాయింట్ నెంబర్ 2, నా కొడుకు మంచు మనోజ్ మరియు అతని భార్య శ్రీమతి మోనికా మరియు అనధికార వ్యక్తులను నా ఆస్తి నుంచి తొలగించండి. నెంబర్ 3, నా భద్రతను నిర్ధారించడానికి నాకు తగిన రక్షణను అందించండి మరియు నిర్భయంగా నా ఇంటిని నేను యాక్సెస్ చేసుకునేలాగా నన్ను అనుమతించండి. ఈ విషయంలో మీ సత్వర చర్య ఎంతో అభినందనీయం. మీకు ధన్యవాదాలు. మీ భవదీయులు మోహన్ బాబు ఎం. ఇదండి మోహన్ బాబు గారు చేసినటువంటి ఫిర్యాదు. అయితే ఇందులో మనకు ఓవరాల్గా ఏమర్థమవుతోందంటే, మోహన్ బాబు గారి ఇంటిని అంటే ఆయన నివాసాన్ని
మంచు మనోజ్ అలాగే ఆయన భార్య శ్రీమతి మోనిక వీళ్ళిద్దరూ కొంతమంది వ్యక్తుల సహాయంతో, అంటే అద్దె వ్యక్తులు అని చెప్పి మోహన్ బాబు గారు రాశారు, అంటే కిరాయి రౌడీలో కిరాయి వ్యక్తులు ఎవరో ఆయన ఉద్దేశం, మోహన్ బాబు గారి ఉద్దేశం. వాళ్ళందరి సహాయంతో మంచు మనోజ్ అండ్ అతని భార్య ఇద్దరూ కలిసి ఇతని మోహన్ బాబు గారి ఇంటిని యాక్సెస్ చేసుకున్నారు. ఇంట్లోపలికి అనధికారికంగా వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉంటున్నటువంటి ఆ ఉద్యోగులను ఏదో బెదిరించారు, బయటికి గెంటేశారు. ఈ టైప్లో మోహన్ బాబు గారి కంప్లైంట్ ఉందన్నమాట. సో మోహన్ బాబు గారు పోలీసులను ఏమడుగుతున్నారంటే వెంటనే తన కొడుకు మంచు మనోజ్ మీద, అతని భార్య శ్రీమతి మోనిక మీద, అలాగే వాళ్ళ సహచరుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి అడుగుతున్నారు మోహన్ బాబు గారు. అంటే ఏంటి, ఏ సెక్షన్ల మీద వాళ్ళ మీద కేసులు పెడతారో మంచు మనోజ్, శ్రీమతి మోనిక అండ్ వాళ్ళ సహచరుల మీద ఆయా సెక్షన్స్ మీద కేసులు పెట్టి వాళ్లను అరెస్ట్ చేయడం కావచ్చు. అంటే మోహన్ బాబు గారి ఎక్స్పెక్టేషన్ చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటే. నెంబర్ 2 ఏంటంటే మోహన్ బాబు గారి ఉద్దేశం అక్కడ మోహన్ బాబు గారి ఆస్తి లేదా మోహన్ బాబు గారి ఇల్లు, వాట్ ఎవర్ యూ కాల్, అక్కడ మంచు మనోజ్, అతని భార్య మోనిక, కొంతమంది అనధికారిక వ్యక్తులు అందరు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ నా ఆస్తి నుంచి ఫస్ట్ తొలగించండి అన్నాడు. అంటే పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళందరినీ ఖాళీ చేయించి బయటికి పంపించాలి. ఇది మోహన్ బాబు గారి ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ మోహన్ బాబు గారికి రక్షణ కావాలి. ఎవరి నుంచి? మంచు మనోజ్, శ్రీమతి మోనిక అండ్ వాళ్ళ సహచరుల నుంచి మోహన్ బాబు గారికి రక్షణ కావాలి. ఇది మోహన్ బాబు గారి ఎక్స్పెక్టేషన్ పోలీసుల నుంచి. అంతేకాకుండా మోహన్ బాబు గారు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిర్భయంగా తన ఇంటిని తాను యాక్సెస్ చేసుకునే విధంగా మోహన్ బాబు గారిని అనుమతించమంటున్నారు. అయితే పైన ఆ కంప్లైంట్లో బ్రాకెట్లో రాసిన విధంగా కనుక మనం చూస్తే 4 నెలల క్రితం యాదృచ్ఛికంగా నా ఇంటిని విడిచిపెట్టాడు ఎవరు, మంచు మనోజ్, వదిలేసి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి రాశారు. 8 డిసెంబర్ 2024న అతని ద్వారా ఉద్యోగంలో చేరిన, అంటే మంచు మనోజ్ ద్వారా ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా మోహన్ బాబు గారి ఆయన కంపెనీస్లో కావచ్చు, ఆయన ప్రొడక్షన్ కంపెనీ, వాట్ ఎవర్ యూ కాల్, ఉంటాయి కదంటే రకరకాల, ఈవెన్ ఆ విద్యానికేతన్ సంస్థలు కావచ్చు, ఇంకా మోహన్ బాబు గారికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి. సో మంచు మనోజ్ ద్వారా ఉద్యోగంలో చేరినటువంటి కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలకలం సృష్టించాడు అని చెప్పి రాస్తున్నారు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకు, ఫస్ట్ మోహన్ బాబు గారు అలాగే ఆయన సహచరులు మంచు మనోజ్ మీద దాడి చేస్తే, మంచు మనోజ్ కాలికి దెబ్బ తగిలితే, మెడకు దెబ్బ తగిలితే మంచు మనోజ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేయించుకోవడము, ఇది మనకు ఫస్ట్ అందినటువంటి సమాచారం మీడియా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటి, మంచు మనోజే మోహన్ బాబు గారి మీద, అతని ఉద్యోగుల మీద దాడి చేశాడు, దాడి చేయించాడు అని చెప్పి మోహన్ బాబు గారి కంప్లైంట్ లో ఉంది. ఓకే, ఇక అంతేకాకుండా ఇంకా ఏం రాశారంటే తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి మరియు నాని సంరక్షణలో విడిచిపెట్టాడు. తర్వాత నా కొడుకు మంచు మనోజ్ రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి నేను నిద్రపోతున్నానని నాకు సమాచారం అందింది. ఇదంతా మోహన్ బాబు గారు రాసుకొచ్చారు. ముందు రోజు ఏం జరిగింది అనేది ఈయన వర్షన్, మోహన్ బాబు గారి వర్షన్ కంప్లైంట్ లో ఉందన్నమాట. సో మోహన్ బాబు గారి సిబ్బందిని భయంకరంగా బెదిరించాడు మంచు మనోజ్, కొంతమంది సహచరులను తీసుకొని వచ్చి, ఒక 30 మందిని తీసుకొని వచ్చి అని మోహన్ బాబు గారి ఒక ఉద్యోగి మోహన్ బాబు గారికి చెప్పారు అని చెప్పి మోహన్ బాబు గారు రాస్తున్నారు. అంటే డైరెక్ట్గా మోహన్ బాబు గారు చూడలేదు, మోహన్ బాబు గారికి తన ఉద్యోగి ద్వారా మాదాపూర్ కార్యాలయంలో అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా ఉంది అని చెప్పి మోహన్ బాబు గారు రాసుకుంటూ వచ్చారు. సో మోహన్ బాబు గారు చెప్పడం ఏంటంటే, నేను దాదాపు 78 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్ని, ఇట్లా కొంతమంది కిరాయి వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళ మద్దతుతో నా ప్రాణానికి, నా ఆస్తికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నారు వీళ్ళు. నా చిన్న కొడుకు, ఆయన భార్య శ్రీమతి మోనిక, వీళ్ళిద్దరి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి మోహన్ బాబు గారు ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చారండి. అది కూడా రాచకొండ కమిషనరేట్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇదిలా ఉంటే మరి మంచు మనోజ్ సంగతి ఏంటి అని చెప్పి చూస్తే, మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్ అక్కడికి వెళ్ళి ఒక ఫోటో ఒకటి విడుదలయ్యింది, కంప్లైంట్ ఇచ్చాడు అన్నట్టుగా కొంత తెలుస్తోంది. కానీ ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చాడు మంచు మనోజ్, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి, అది మాత్రం మనకు తెలియటం లేదు. ఆ కంప్లైంట్ ఇంతవరకు బయటికి రాలేదు. మంచు మనోజ్ అసలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడా, ఇంకేమన్నా తనకు రక్షణ మాత్రమే అడగడానికి వెళ్ళాడా, అయ్యా నన్ను రక్షించండి అని చెప్పి అడగడానికి వెళ్ళాడా, అంతవరకే ఉందా మంచు మనోజ్ ఎక్స్పెక్టేషన్? లేకపోతే తన తండ్రి, లేకపోతే తన తండ్రి కాకపోయినా తన తండ్రి దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో ఎవరి పేర్లైనా మెన్షన్ చేసి వీళ్ళందరూ వచ్చి నాకు గాయం చేశారు, కొట్టారు అని చెప్పి ఆయన ఏమన్నా మెన్షన్ చేశాడా అన్నది, మంచు మనోజ్కి సంబంధించిన కంప్లైంట్ ఏంటి అన్నది ఇంతవరకు, అంటే ఆర్ పోలీసుల నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి అన్నది ఇంతవరకు మనకు బయటికి రాలేదు. మోహన్ బాబు గారికి సంబంధించి మాత్రం క్లియర్ కట్గా బయటికి వచ్చింది. ఈ రోజు ఇచ్చారు మోహన్ బాబు గారు కంప్లైంట్. ఇక మొత్తానికండి ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదాలలో కనిపిస్తూ ఉంటుంది మంచు ఫ్యామిలీ. గత కొంతకాలంగా వివాదాలు ఏదో ఒక వివాదం కనిపిస్తుంది. ఒక్కోసారి మోహన్ బాబు గారు ఆవేశంలో మాట్లాడడం వల్ల కావచ్చు, ఒక్కోసారి
విష్ణు అమ్మ ఎలక్షన్స్ సంబంధించి ఆ టైంలో కావచ్చు, అప్పుడు కూడా మోహన్ బాబు గారు బెనర్జీ అనే నటుడిని చాలా దారుణంగా తిట్టాడు అని చెప్పి బెనర్జీ ఎప్పుడూ లేనిది ఏడవడము, అదంతా కూడా మనం గమనిస్తే ఏదో ఒక వివాదం ఎప్పుడు ఫ్రెష్గా రన్ అవుతూనే ఉంటుంది. ఈ జనాలకు కూడా అలవాటు అయిపోయింది, ఈ కుటుంబంలో ఏవో ఒక వివాదాలు బయటకు వస్తూ ఉంటాయిలే సరేలే అన్నట్టుగా. కానీ ఈసారి ఏమైందంటే తండ్రి కొడుకు మీద కోడల మీద కంప్లైంట్ ఇవ్వడము, అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడము. ఫస్ట్ ఏమో మోహన్ బాబు గారి PR మీరు 8 డిసెంబర్ చూస్తే ఆదివారం ఏం లేవండి, అదంతా మీడియా వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, అసలు ఏమీ లేవు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆయన చేత చెప్పించినట్టున్నారు ఆయన చెప్పాడు. కానీ ఇక ఎక్కువ అయ్యేసరికి సండే రోజు నైట్ అయ్యేసరికి ఎక్కువ మీరు చూస్తే మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానీ సోషల్ మీడియా కానీ పూర్తిగా మోహన్ బాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటివి ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే ఆబ్వియస్గా ఇమ్మీడియట్గా మోహన్ బాబు గారి వాళ్ళ వైపు నుంచి కానీ PR వైపు నుంచి కానీ ఎవరినైతే మాట్లాడించారో ఇట్లా సమస్య ఉందండి మేము చూస్తున్నాము అని చెప్పి కానీ ఏమీ రాలేదు. అలా రాకుండా మంచు మనోజ్ ఒక పక్క బాగా గాయపడ్డాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, ఆ విజువల్స్ అవన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. అలాగే పహాడీ షరీఫ్ SI చెప్పారు 100 కాల్ చేశాడు, మంచు మనోజ్ కాల్ చేశాడు, ఆ ఇంటి నుంచి కాల్ వచ్చింది అందుకని వెళ్ళాము అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇవన్నీ ఆదివారం రోజు ఒక కలగాపులగంలాగా పరిస్థితి ఉంది. మోహన్ బాబు గారి కుటుంబం నుంచి కానీ మోహన్ బాబు గారి వైపు నుంచి కానీ స్పష్టమైనటువంటి ఇదేం రాలేదు. మోహన్ బాబు గారేమో పక్క కోరికలే గుర్రాలైతే, లేకపోతే ఈ శ్రీరాములయ్య ఆ కోరికలే గుర్రాలైతే దాంట్లో యమధర్మరాజు ఏదో డైలాగ్స్ ఉన్నాయి, ఆ డైలాగ్స్ పోస్ట్ చేయడము, శ్రీరాములయ్య సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇప్పుడు అన్యాపదేశంగా పోస్ట్ చేయడం, ఆ శ్రీరాములయ్య సినిమాలో శ్రీరాములయ్య గారిని చంపే సీన్ ఉంటుందన్నమాట. మోహన్ బాబు గారే శ్రీరాములయ్యగా యాక్ట్ చేశారు. అందులో శ్రీహరి పాత్ర శ్రీరాములయ్య పాత్రను అంటే మోహన్ బాబు గారి పాత్రను చంపే టైంలో డైలాగ్స్ అనమాట. అన్నదమ్ముల్లాగా కలిసి బతుకుండాలి అని చెప్పి, ఏం చేశాడని శ్రీరాములయ్యని చంపుతున్నావురా, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని కోరుకున్నాడు శ్రీరాములయ్య, అందరూ బాగుండాలని కోరుకున్నాడు శ్రీరాములయ్య, అందుకని చంపుతున్నావా, ఇటువంటి డైలాగ్స్ ఉంటాయి. దాన్ని మోహన్ బాబు గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం మనం గమనించవచ్చు. అంటే ఇండైరెక్ట్గా అన్యాపదేశంగా ఆయన ఏదో సమస్య ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప డైరెక్ట్గా సండే నైట్ వరకు కూడా మీరు చూస్తే ఏం మాట్లాడలేదు. మండే మార్నింగ్ అవర్స్లో మీరు చూసినా కానీ కంప్లైంట్ ఇస్తున్నారా లేదా మనకు అర్థం కాలేదు. కాకపోతే కొంతమంది బౌన్సర్స్ ఎక్కువ హల్చల్ చేస్తూ రావడము, అంటే బోత్ సైడ్స్ నుంచి బౌన్సర్స్, అంటే మంచు మోహన్ బాబు గారి ఇంటికి మంచు విష్ణు వస్తున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ అక్కడ భారీగా బౌన్సర్లను మోహరించినట్టుగా అర్థమయ్యింది మీడియాకు అందరికి కూడా. ఆ తర్వాత చూస్తే మంచు మనోజ్ కూడా తన తరపున కొంతమందిని బౌన్సర్స్ను, అలాగే ఆళ్లగడ్డ నుంచి మరికొంతమందిని మోహన్ బాబు గారి ఇంటికి పంపించినట్టుగా రకరకాల ఫీలర్స్ అయితే మీడియాకు అందాయి సోమవారం. ఇదంతా కూడా అంటే ఒక రకంగా మోహన్ బాబు గారి ఇంటి చుట్టూ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది సోమవారం ఉదయం నుంచి కూడా చూస్తే. అలాగే మోహన్ బాబు గారికి మద్దతుగా కొంతమంది లేడీ బౌన్సర్స్ కూడా ఆయన ఇంటికి చేరుకున్నట్టుగా కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. బట్ మొత్తంగా చూస్తే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఏవో ఉన్నాయి అని చెప్పి మీడియాలో విస్తృతమైన కథనాలు సోమవారం అంతా రావడము, మరోవైపు వీటన్నింటినీ గొడవలు సద్దుమణిగేలా చేయాలి అని చెప్పి కొంతమంది పెద్దలు రంగంలోకి దిగినట్టుగా కూడా రకరకాల వార్తలు రావడం అవన్నీ చూసాం. బట్ ఫైనల్గా మోహన్ బాబు గారు మంచు మనోజ్ అండ్ ఆయన భార్య శ్రీమతి మోనిక వాళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు, చర్యలు తీసుకోమంటున్నారు. అలాగే వాళ్ళను ఆ ఇంటి నుంచి పంపించేయాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఫైనల్గా మోహన్ బాబు గారి ఉద్దేశం ఏంటంటే తనకు సంబంధించినటువంటి ఇంట్లో తనకు సంబంధించినటువంటి ఆస్తి ఆ ఇల్లు, అందులోకి మంచు మనోజ్ అండ్ మోనిక వచ్చి ఉంటున్నారు. సో వాళ్ళు అక్కడ ఉండకూడదు, వాళ్ళని అర్జెంటుగా అక్కడి నుంచి ఖాళీ చేయించండి, పంపించేసేయండి అక్కడి నుంచి. ఇది ఈ ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తోంది. మరి ఈ ఆస్తికి సంబంధించిన వివాదాలు గొడవలలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అన్నదమ్ములు వీళ్ళందరూ గొడవలు పడ్డం మనం చూడొచ్చు. తల్లి కొడుకుల మధ్య గొడవలు, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉంటాయా లేదా అంటే కలికాలంలో చాలా చూడొచ్చు మనం. ఎంతసేపు సినిమాలలో మనం చూసి అమ్మ పాటలు నాన్నగారి పాటలు సినిమాలలో చూసి మనం సమాజం అట్లా ఉంటుంది అనుకుంటే పొరపాటు. సమాజంలో చాలా చాలా దరిద్రాలు ఉన్నాయి. కొడుకు తండ్రి మీద తిరగబడ్డాలు, తండ్రి కొడుకు మీద తిరగబడ్డాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే నిన్న మనం విశ్లేషించుకున్నట్టుగా సమస్య ఒక్కోసారి పెద్దల వైపు నుంచున్నా ఆ పెద్దలకు ఎవరు చెప్పేవాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎంతసేపు చిన్నవాళ్ళకే చెప్తూ ఉంటారు, అది కాదు నాన్నగారిని ఇది చేయాలి గౌరవించాలి ఇవన్నీ చెప్తుంటారు. ఇప్పుడు మనకు రామాయణ కాలంలాగా కూడా రాముడు లక్ష్మణుడు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనము, దశరథ మహారాజు గారు పితృవాక్య పాలన, అది తీసుకొని రాముడు అడవికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి రామాయణం ఉంది మన ముందు. కానీ ఒకే ఇంట్లో ముసలం పుడితే ఏం జరుగుతుందని చెప్పడానికి కూడా ఆ తర్వాతి కాలంలో మహాభారతం ఉంది కదా. సో దశరథ మహారాజు గారు లాంటి తండ్రి కావాలి, రాముడు లాంటి కొడుకు కావాలి. ఇక్కడ సమస్య ఏంటంటే రాముడు లాంటి కొడుకుండి ధృతరాష్ట్రుడు లాంటి తండ్రి ఉన్నాడు అనుకోండి, అది కూడా డేంజరే. ఒక కొడుకు ఏదో లాభం చేయబోయి పక్కన వాళ్ళందరినీ నాశనం చేయడాలు, ఇట్లాంటి ఆలోచనలు చేసేటటువంటి సమస్య కూడా వస్తుంది. పోనీ
రివర్స్లో దశరథ మహారాజు గారు లాంటి గొప్ప తండ్రి ఉన్నప్పటికీ పుత్రుడు చాలా ప్రమాదకరమైన వాడు అంటే అది కూడా చాలా డేంజరే, దుర్యోధనుడు లాంటి పుత్రుడు ఉంటే కదా. కానీ ఇప్పుడు కలియుగం లోపల మనం చూడలేని దరిద్రాలు అంటూ ఏమీ లేవండి. అన్ని ఘోరాలు మనం చూస్తున్నాం. కాకపోతే సెలబ్రిటీల ఇళ్లలో జరిగినప్పుడు అవి బాగా హైలైట్ అవుతుంటాయి, మీడియా యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంటాయి కాబట్టి మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. వేరే ఇళ్లలో ఉండవు ఇటువంటి సమస్యలు అని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోకండి. ఈ ఆస్తులకు సంబంధించిన గొడవలు, గోల ఇవన్నీ చాలా ఉంటాయి. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు ఒకే కుమారునికి ఎక్కువగా ఆస్తిని పంచే ప్రయత్నం చేయడము, ఒక్కరికే ఎక్కువ ఆస్తిని దక్కించే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఆ టైంలో కూడా రకరకాల గొడవలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ గొడవలన్నింటికి అతీతంగా ఉండేటటువంటి కుటుంబాలు చాలా గొప్పవి. తర్వాత పెళ్లిళ్ళప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మంచు మనోజ్కి సంబంధించి కూడా మీరు చూస్తే ఆ మోనికాను వివాహం చేసుకోవడం మోహన్ బాబు గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ ఇష్టం ఉందా లేదా మనకు తెలియదు. మోహన్ బాబు గారు అయితే కొంత అంటి ముట్టనట్టుగానే ఉన్నారు మోనికాకు సంబంధించినటువంటి ఆ విషయం లోపల మొదటి నుంచి కూడా. సో అక్కడ కూడా ఏదో ఒక సమ్ రప్చర్ అనేది కుటుంబంలో ఉంది అన్న విషయం మనకు అర్థం అవుతోంది. నిన్న మనం మాట్లాడుకున్నాం విశ్లేషణలో. ఈరోజు ఆ మోనికా గారి మీద కూడా కేసు పెట్టడంతో మోహన్ బాబు గారు మనకు అది స్పష్టమయ్యింది డాట్స్ కనెక్ట్ చేస్తే. బట్ మంచు మనోజ్ డెఫినెట్గా అండి అతను ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మంగళవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది మంచు మనోజ్, లేదా ట్వీట్స్ ద్వారా చెప్పే అవకాశం ఉంది, లేదా తన పోలీసులకు ఏ కంప్లైంట్ ఇచ్చాడు ఏంటి అన్నది జనాలకు అర్థమయ్యే విధంగా అతను తన ట్విట్టర్లో పబ్లిష్ చేయడం కానీ లేదు మీడియాకు పంపించడం కానీ చేస్తాడు మంచు మనోజ్. ఎందుకంటే మోహన్ బాబు గారు పెట్టినటువంటి ఫిర్యాదు ఇప్పటికీ మొత్తం బయటకు వచ్చేసింది కాబట్టి మంచు మనోజ్ తానే ఫిర్యాదు ఇచ్చాడు ఏమేం చేశాడు అనేది తను చెప్పకపోతే డెఫినెట్గా ఈ ఫిర్యాదు మోహన్ బాబు గారి ఫిర్యాదు మాత్రమే చూసి మంచు మనోజ్ ఏదో నేరస్తుడు, ఏదో నేరం ఘోరం చేశాడు అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకు. సో మంచు మనోజ్ మంగళవారం ఆయన వర్షన్ ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది స్పష్టంగా ఆయన మీడియా ముందు చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. మోహన్ బాబు గారే ఆ అవసరాన్ని కల్పించారు ఇప్పుడు మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా. చూద్దాం మరి ఏం జరుగుతుందో అది విషయం. ధన్యవాదాలు.